నాకేం ఉపయోగం లేదు అనుకుని వరకు నువ్వు ప్రార్థన దేవుని దగ్గర చేస్తున్నావంటే ఆ ప్రార్థన ఉట్టిగా మాత్రం బాగు. నీ జీవితంలో కానీ నీ పిల్లల జీవితంలో కానీ నువ్వు కాల్చిన కన్నీరు ఎప్పటికైనా సరే దేవుడు గొప్ప కార్యాన్ని నీ పక్కన చేస్తారు. మీరు ఉపవాసం మీరు ప్రార్థన చేశారు, గొప్ప క్రియాన్ని పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న విషయాన్ని మీతో నేను పంచుకొని నేను ముగిస్తాను. అమెరికా దేశంలో నేను ఈ మధ్య సాక్షాలు విన్నాను. అమెరికా దేశంలో మనకి స్టాల్స్ ఉంటాయి కదా, మాల్స్ కదా, డీమార్ట్ అలాంటివి ఉన్నాయి కదా, ఆ దేశంలో అలాంటి స్టాల్స్ పెట్టి వ్యాపారం చేసేవారు. అతని పేరు చూస్తే డేవిడ్ బీన్ అతని పేరు. అతను పెట్టిన స్టాల్స్ పేరు హాబీ లాబీ. అమెరికా దేశం మొత్తం కూడా విస్తరించుంది. ఒక చోట కాదు, ఆ దేశంలో దాదాపు 30 లక్షల మంది జనాభా ఉంటారు. ఆ స్టాల్స్ తెలియని కూడా అసలు ఎవరు ఉంటారు అన్నమాట. అంత ప్రాచుర్యం, కొన్ని కోట్ల వ్యాపారం అసలు చేసే వ్యాపారం. అలా వ్యాపారం జరుగుతూ ఉన్నప్పుడు చాలా విశ్వాసి, చాలా భక్తిపరులు. మనం అనుకుంటాం అమెరికా దేశంలో క్రైస్తవులు సరిగ్గా ఉండడం అనుకుంటాం. ప్రాణాలు ఇచ్చేవారు కూడా క్రైస్తవులు అమెరికా దేశంలో ఉంటారు. ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అమెరికా దేశంలో. అందరూ కూడా ప్రాణాలు ఇచ్చే పరిస్థితులు లేరు అని అనుకోకూడదు. చాలా మంది కూడా ఉంటారు. అలాంటి వ్యక్తి దేవుడు పేరు అతను పేరు, ఆ పేరు కలిగిన అతను అనేక స్టాల్స్ పెట్టి గొప్ప వ్యాపారం చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ఏంటంటే ప్రతి స్టాల్లో కూడా గర్భిణీ రోగకు సంబంధించిన మందులు అమ్మాలి అని వాళ్ళు ఒక చట్టాలు చేశారు. సరే, కానీ ఇతను ఆలోచించాడు. ఇతను చేస్తున్న ఆ వ్యాపారంలో అతను స్టాల్స్ లో కూడా ప్రపంచం మొత్తం, అమెరికా దేశం మొత్తం కూడా ఉండేది. ఆ స్టాల్స్ లో కూడా ఇతను అమ్మాలి. కానీ ఇతను భక్తిపరుడు, దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి. నేను అమ్మను అని అడగలుగుతాడు. అలా తిరిగినప్పుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా అమెరికా చేతిలో తీసుకొని అమెరికా ఆ స్టాల్స్ అన్నింటిని కూడా కూర్చేటట్టుగా చేస్తుంది. వ్యాపారంలో తెలిసిన ఇతను అలాంటి పరిస్థితిని నేను చేయడం, నాకు అలాంటి అవసరం లేదు, వ్యాపారం పోయినా సరే నాకు ఇబ్బంది లేదు, నేను దేవుడితో ఉంటాను అని ఇతను పోరాటం మొదలుపెట్టాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి పాలకోర్టులో మనం అనుకున్నాం కదా, మన జిల్లా కోర్టు ఉంటుంది, మనకి ఉంటుంది, అక్కడ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్తాం. హైకోర్టు అనేది ప్రార్థనతో సమానం. సుప్రీంకోర్టు అనేది ఉపవాస ప్రార్థనతో సమానం. అక్కడ కూడా న్యాయం అడగలేదనుకో, మన దేవుడు న్యాయం తీర్చే దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడి జీవిస్తూ పరిశుభ్రంగా బతకగలిగితే ఉన్నతమైన శిఖరాలకు మన దేవుడు తీసుకెళ్లే దేవుడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన పోరాటం చేసి అయినా సరే న్యాయం జరగదు. ఒక రోజు పిల్లలు ఆయన కలిసి ఎందుకు ఇలా జరిగింది, ఈ చట్టాన్ని ఉపవాసం ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చినట్టుగా చూస్తాం. మరలా షాపులన్నీ ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అవన్నీ కొట్టివేయబడతాం. ఆయన చేసింది న్యాయమైన పని. ఆ షాపుల్లో రావడానికి వీళ్ళు ఇష్టమైతే ఉందని లేదు, కాబట్టి అతనికి రావడానికి వీళ్ళు అని వాళ్ళు కూడా ఇచ్చినప్పుడు అప్పటికి 40 రోజులు కొన్ని కోట్లు లాస్ వచ్చింది అనమాట. అప్పటికే సరస్వతి పోయిపోయి